మేము యేసు ప్రభుని నమ్ముకున్నాం. మేము సంక్రాంతి పండగ చేసిన అరిసెలు తినాం. అతి చేయమాక, అతి చేయమాక. ఎగస్ట్రాల్ చేస్తే నాకు మహా కడుపులో మండిద్ది. వాళ్ళు నానబెట్టుకొని 2 రోజులు అరిసెలు వండి కష్టపడి ఉత్తి చేసి అరిసి తినమ్మంటే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అమ్మాయి, సంక్రాంతికి చేస్తే చిన్నం, మరి ఎప్పుడు చేస్తే తింటా? వాళ్ళు ఏదో మాంసం తెచ్చుకొని చక్కగా మన అక్కనో తమ్ముడనో బావనో బామరిదనో పిలిచి అన్నం తినండిరా, నాటుకోండి తెచ్చి వండాము అంటే సంక్రాంతి పండుగ రోజు తినకూడదే. మీ ఇంట్లో ఈడప్పుడు తింటావా? కడుపులో రగులుతుంది నాకు కొంతమంది ఎగస్ట్రాలు చూస్తుంటే. అంత ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు, అర్థమవుతుందా? వాళ్ళు పెట్టిన విగ్రహానికి అర్పించిన దాన్ని మాత్రమే తినమాక. ఇళ్ళల్లో కొంతమంది సీనియర్లు ఉంటారు, ఏంటి నువ్వు సంక్రాంతి పండగకి వెళ్ళావా, తినకూడదు కదా మనం. మరి సీరియల్ చూడొచ్చా నువ్వు? సీరియల్ కంటే వాడు అరిసి చెడిపోయిందా? చెప్పరేంటమ్మా? నువ్వు చూసే జబర్దస్తీ కంటే ఆడొండిన నాటుకోడి చెడిపోయిందా? అర్థం కాలేదా? నోరు తెరుచుకొని సొంగ కారేటట్టు చూస్తున్నావే జబర్దస్తీలు, సినిమాలు చూస్తున్నావే, షికారులు చేస్తున్నావే, మెసేజ్లు పెడుతున్నావే, ఏదో మెసేజ్లు. అది కదా ఫస్ట్ మానాలి. వెంకటేశ్వర నీకు తెలియదేముంది? ఏం తలకాయ ఎంచుకొని మర్యాదగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒకవేళ అన్ని జనులు ఉంటే వారు పిలిచినప్పుడు వెళ్ళండి, ఓ ముద్ద అన్నం తినండి. వాళ్ళ ఇంట్లో నిన్నే గుడి దగ్గరికి వెళ్ళి తినమల్లా నేను. వాళ్ళు నువ్వేదో పెట్టారనుకోండి, దానికి ఎక్స్ట్రాలు చేయమాకండి. ఆ విగ్రహం దగ్గర అర్పించినటువంటిది ఉందన్నాడే, విగ్రహానికి అర్పించిన దాన్ని తినొద్దన్నాడు. నిన్ను కోడి పందాలకి వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. వాటితో కలిసి మందు తాగొద్దని చెబుతున్నాను నేను. వాళ్ళ ఇంట్లో భోజనం చేయొద్దని చెప్పడం లేదు, వాళ్ళు వండుకున్న పిండి వంటలు తినొద్దని చెప్పడం లేదు. అది నీ సహవాసానికి దేవుడికి ఏం అడ్డం రాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు ఒకసారి, 2 చేతులే చెప్పు. ఇది తప్పు అన్నటువంటి వారి చేతులు ఎత్తండి. నేను చెప్పింది నీకు ధైర్యం ఉండాలిగా. నేను ఎప్పుడు చెబుతుంటాను ఒక మాట, అమ్మా నాన్న చచ్చిపోయాడు రామ్మా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నమ్ముకున్నావమ్మా, ఆ దినానికైనా రావే, నీ మీద నీళ్ళు చల్లవమ్మా, పసుపు నీళ్ళు చల్లవమ్మా, నువ్వు వచ్చి మాతో కనపడి ఒక ముద్ద అన్నం తిని వెళ్ళవంటే, భక్తిహీనులారా యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను అలా రాను, నేను తినను. సూపరు. నేను దూరంగా ఉండి వస్తాను ఏమనుకున్నారో, ఒకవేళ వచ్చినా ఓకే దూరంగా ఉన్నావు బాగుంది, సూపరు, మంచి బిడ్డవి. వెళ్ళేటప్పుడు గిన్నెలు ఇచ్చారు 2. గిన్నె పొరపాటును వద్దంటదా? ఇంట్లో అమ్మాయి కూడా ఉంది, అది కూడా ఇచ్చేసేయి. గిన్నెలు తీసుకొచ్చుకుని నువ్వు బువ్వ తినటానికే లోపలికి వెళ్ళిద్దా, బహిర్భూమిలోకి పొద్దున్న వెళ్ళిద్ది. నీ గిన్నె సంవత్సరాలు ఉంటుంది కొంపలో, మళ్ళీ దాని మీద జ్ఞాపకార్థం. ఏమనుకోమాకండే. 3 రోజులు అన్నం పెట్టకపోతే ఆ దారిని వెళ్తున్నావు, దినం భోజనం పెడుతున్నారు, ఏం చేస్తావు? అక్క? వెళ్ళి మెదలకుండా తినొస్తావు. అమ్మా ఏసయ్యా 3 రోజుల నుంచి అన్నం లేదు నాయన, ఈరోజు మంచి భోజనం పెట్టామంటావు. కడుపు నిండిది కాబట్టి నిక్కులు పోతావా? అట్లా పిచ్చి పని చేయమాకండి. ఒకరోజు ఒక ఊరు సువార్తకి వెళ్ళాం, ఏరు దాటాం, బాక్సులన్నీ మోసుకొని వెళ్ళాం. ఆ ఊరు ఎవరంటే పెదవీడు, మంచిర్యాల, నల్గొండ జిల్లా. వెళ్ళిన తర్వాత ఆడు పిలిచినోడు శుభ్రంగా మీటింగ్ పెట్టాడు, జనం వచ్చారు, కానుకలు పట్టుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ రేపొద్దున కనపడతాడు, ఏం పడవాడు దొంగ, వెళ్ళిపోయాడు. మేము అటు ఇటు చూసారు, పిలిచినోడు ఏడు అన్నం తీసుకొచ్చాడంటే ఒక్కడ కనపడలా. తీరా ఎటోళ్ళకి వెళ్ళిపోయారు, మేము వెళ్ళిన వరకే ఉన్నాం. మేము మే 13, 14 డేట్లవి నడిచి వెళ్ళిపోయి ఆ ఊర్లో ఏమి దొరకో అలసిపోయి నేను కూడా వాక్యం చెప్పి
ఇక నిలబడే ఓపిక లేక స్టేజీ మీదే అది ఈ పట్టా వేసుకొని ఎక్కడ వాళ్ళం అక్కడ పడిపోయాం. పడిపోతే ఆ దుర్మార్గుడు రావాలా, మాకు ముద్ద అన్నం పెట్టాలా, వాడు లేడు. డబ్బులా లేవు. ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. పడుకుంటే రాత్రి 11 గంటలకే 11:30కి ఎవరో వచ్చారు. వచ్చి బాబో లేపారు. లేచాం. ఏంటి బాబు అన్నాం. మరే పెళ్లిలో భోజనం మిగిలిందే, ఇక్కడ ప్రార్థన ఏదో జరుగుతుంది అనుకున్నాం, అందరూ వెళ్ళిపోయారేంటి, మీరు ఎంతమంది ఉన్నారు? 6-7 ఉన్నాం. అన్నం తెమ్మంటారా, చాలా మిగిలిపోయింది అబ్బాయి అన్నారు. తెమ్మంటావేంది స్వామి? ఆడెళ్ళి పూర్ణాలు, అర్థమవుతుందా, సాంబారు, బంగాళదుంపల కూర, వంకాయ కూర, రకరకాల 5-6 కూరలు తీసుకొని, అన్నం తీసుకొని, 2 బేషన్లు అన్నం తీసుకొని, కూరలు తీసుకొని వచ్చారండి. అక్కడే బోరింగ్ ఉందా, స్కూల్ గ్రౌండ్, బోరింగ్లో నీళ్ళు తీసుకొని కడుక్కొని 2 బేషన్లను చూసరికి లేదండి. కడుపు నిండా పెట్టాడు దేవుడు. ఆ పనికి మాలినోడు పెడితే 1 కూరతో పెట్టేవాడు. నా దేవుడు 10 కూరలతో పెట్టాడు ఆ రోజు. మాలో అతిగాడు ఒకడుండి అది అన్ని జనులు పెళ్ళికి వండిందన్నా మనం తినొచ్చా అన్నాడు అనుకో, ఖచ్చితంగా కొట్టేవాడిని వాడిని. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఎందుకు చెబుతున్నానో మీకు వినండి. అక్కడ కూర్చొని తింటే ఏమైంది, గ్రౌండ్లోకి తెస్తే తింటే ఏమైంది, 2 ఒకటేగా. అర్థమైందా? మేము అన్ని జనులు పెళ్ళైతే పంతులు గారి యొక్క బ్రాహ్మణులు ఆ మంత్రాలు కూడా విన్నాం. ఆ అన్నం మాకు పెడితే ప్రభు అర్ధరాత్రి 12 గంటలకు తిన్నాం. ఆడ కూర్చొని తింటేనేమి, ఇక్కడికి వచ్చి నేను అనేది ఎందుకంటే ఈ విషయాలు రేపు పొద్దున్నే మీరు వెళ్ళి కోడి పందాలకు వెళ్ళమని కాదు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో గ్రహించి అన్య జనులని ద్వేషించకుండా, అర్థమవుతుందా, వారిని మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు వారింటికి కూడా మీరు వెళ్ళి అన్నదమ్ములుగా అక్కచెల్లెళ్ళుగా భోజనం చేయటంలో తప్పు లేదంటాను.